వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మార్థ కామాలు సిద్ధించాలంటే బాహుబలంతో పాటు బుద్ధిబలం కూడా అవసరమని భీముడు నిరూపిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా క్షత్రియుడైనటువంటి నీవు ఇలా వనంలో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తానంటే అది నీ ధర్మం కాదు అని భీముడు వివరిస్తూ ఉన్నాడు. అలా చెబుతూ ఇతపూర్వం దాయాదులుగా ఉండేవారు ఎవరెవరు ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. భ్రాతరః పూర్వజాతాశ్చ సుసమృద్ధాశ్చ సర్వశః నికృత్యా నిర్జితా దేవైః అసురాః పార్థివర్షభ. ఓ ధర్మరాజ, ఇతపూర్వం దేవతలు దానవులు వీరందరూ కూడా దాయాదులే. దితిదేవి యొక్క కుమారులు దైత్యులు, అదితిదేవి యొక్క కుమారులు దేవతలు, ధనుదేవి యొక్క కుమారులే దానవులు. వీరందరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతతియే. సవతి తల్లుల పుత్రులైనప్పటికీ కూడా పరస్పరంగా కలహం చెంది వారందరూ కూడా ఎన్నోసార్లు యుద్ధం చేశారు. ఆ ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవతలందరూ కూడా వారి యొక్క బుద్ధి బలాన్ని అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ధర్మబద్ధంగా వారందరూ కూడా జయాన్ని పొందారు అని చెబుతాడు. ఇక్కడ నికృత్యా నిర్జితా దేవైహి అని నికృతి శబ్దాన్ని ఇక్కడ భీముడు చెప్పాడు. వాస్తవంగా నికృతి శబ్దానికి మోసము అని అర్థం. అంటే మోసం చేసి దేవతలు జయాన్ని పొందారా అని మనకు ఒక సందేహం రావచ్చు. మోసమని కాదు, ఇక్కడ బుద్ధి బలంతో అని అర్థం. ఎక్కడా కూడా దేవతలు ఎవరిని మోసం చేయలేదు, మోసం చేసేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఛత్రఛాయలు వారు ఉన్నారు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని వారందరూ కూడా పొంది ఉన్నారు కాబట్టి వారు మోసం చేసే అవసరం ఎక్కడిదండి. వారందరూ కూడా వారి యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి చివరికి వారందరూ కూడా పరమాత్మని ఆశ్రయించారు కాబట్టి వారు జయాన్ని పొందారు. అదేవిధంగా మనకు మన దాయాదులకు ఇక్కడ కలహం వస్తే మనకు పరమాత్మ ఆ శ్రీకృష్ణుని యొక్క అండదండలు ఉన్నాయి. అటువంటిప్పుడు అలాగే మనకు బాహుపరాక్రమాలు కూడా ఉన్నాయి కదా, ఇక మనం ఎందుకు భయపడడం? అటువంటి బుద్ధి బలంతోనే మనం కూడా వారిపైన జయాన్ని పొందవచ్చు. ఏవం బలవత సర్వం ఇది బుద్ధ్వా మహీపతే జహి శత్రుం మహాబాహో పరాం నికృతిమాస్థితః. మరొకసారి పరాం నికృతిం అని చెబుతూ ఉన్నాడు. పరాం నికృతిం అంటే ఈ విధంగా మనమందరూ కూడా బలవంతులమే, ఆ విషయాన్ని తెలుసుకుని ఇంకొక ఉపాయాన్ని కూడా చెబుతున్నాడు. నీవేం ప్రతిజ్ఞ చేశావంటే 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేస్తానని నీవు చెప్పావు. అందుకు ఒక విషయాన్ని కూడా చెబుతున్నాడు. మీమాంసక న్యాయాన్ని అనుసరించి ఒక రోజును కూడా 1 సంవత్సర శబ్దంతో పిలుస్తారు. అందుకోసం మనం 12 రోజులు అరణ్యంలో ఉందాం, 1 రోజు అజ్ఞాతంగా ఉందాం. అలా ఉంటూ 13 రోజుల తర్వాత మనమందరూ కూడా వారిపైన యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయాన్ని పొందుదాం అంటే నీ ప్రతిజ్ఞ కూడా పాలించినట్టే అవుతుంది. అలాగే మనం ఇప్పుడే వెంటనే త్వరితగతిన జయాన్ని కూడా పొందినట్టే అవుతుంది. ఈ త్వరితగతిన జయాన్ని ఎందుకు పొందాలనే విషయాన్ని కూడా భీముడు చెప్పబోతూ ఉన్నాడు. నహ్యర్జున సమః కశ్చిత్ యుధి యోధా ధనుర్ధరః భవితా వా పుమాన్ కశ్చిత్ మత్సమో వా గదాధరః. అన్నయ్య, అర్జునుడు గాంధీవాన్ని ధరిస్తే ప్రతిపక్షంలో ఉంటూ ఎవరైనా యుద్ధం చేయగలరా? అతని యొక్క బాణాల ఆ వేగాన్ని ఎవరైనా తట్టుకోగలరా? నిశితమైనటువంటి బాణాన్ని అతను అంత వేగంగా ప్రయోగిస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉండి ఎవరు కూడా యుద్ధం చేయలేరు, అది అసాధ్యం. అలాగే ఈ విధంగా పార్థ ఏవ ధనుర్ధర అనే ఒక గొప్ప కీర్తి గడించినటువంటి అర్జునుడు మనతో ఉన్నాడు. ఇక బాహుబలాన్ని ఆశ్రయించిన వాడిని నేను అనగా అర్జునుడు శస్త్రాలను ప్రయోగిస్తాడు, అస్త్రాలను కూడా ప్రయోగిస్తాడు. నేను మాత్రం నా గదను మాత్రమే నమ్ముకున్నాను.
ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆ పరమాత్మ ప్రసాదము ఇదంతా కూడా మనతో ఉన్నది కాబట్టి నా గద అనగా నా బాహుబలం ఇదే చాలు మనం యుద్ధాల్లో జయాన్ని పొందడానికి. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఎందుకు భయపడతావు? సత్వేన కురుతే యుద్ధం రాజన్ సుబలవానపి న ప్రమాణేన నోత్సాహో సత్వస్థో భవ పాండవ. ఎప్పుడైనా సరే యుద్ధం అనేది సత్వం ద్వారా మాత్రమే కుదురుతుంది. విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత. సింహాన్ని వనంలో కూడా ఎవరు కూడా ప్రత్యేకంగా ఒక సింహాసనం పైన కూర్చోబెట్టి నీవు ఈ వనానికి రాజు అని ప్రకటించే అవసరం లేదు. ఎందుకంటే ఆ తన పరాక్రమం ద్వారా విశిష్టమైనటువంటి సత్వాన్ని పొంది ఉన్నది కాబట్టి స్వయం ప్రకటిత రాజు సింహం. అదేవిధంగా అటువంటి గొప్ప సత్వాన్ని పొంది ఉన్నాం మనమందరం కూడా. ఇటువంటి సత్వాన్ని పొంది ఉండి కూడా మనం ప్రమాణంతో కానీ ఉత్సాహంతో కానీ యుద్ధానికి వెళితే ఎటువంటి ఉపయోగం లేదు. ఈ ప్రమాణము ఉత్సాహము అనే విషయాన్ని మనం ఇలా తెలుసుకోవాలి. ప్రమాణము అంటే వారి వైపు అధికమైనటువంటి సైన్యం ఉన్నది, వారికి ఎందరో రాజుల యొక్క అండదండలు ఉన్నాయి. అలాగే ఎవరు అండదండలు లేకపోయినప్పటికీ కూడా వారు 100 మంది, మనం 5గురమే కదా, మనం వారితో ఎలా యుద్ధం చేయగలము అనే అనుమానం వద్దు. ఎందుకంటే ఆ ప్రమాణము, ఈ సంఖ్య అనేది ఎక్కడా కూడా పనికి రాదు. ఎందుకంటే నక్కల గుంపు కొన్ని వేలగా వస్తాయి, కానీ సింహం మాత్రం ఒక్కటే పోరాడుతుంది. ఆ సింహాన్ని చూసిన వెంటనే నక్కలన్నీ కూడా పారిపోతాయి. అటువంటి బలపరాక్రమాలు పొందిన వారు మనమందరూ కూడా. ఈ విషయానికి మనం దృష్టాంతంగా కూడా పూర్వం జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకోవచ్చు. పాండవులు కౌరవులు వీరిద్దరు కూడా ద్రోణాచార్యులు వారికి గురుదక్షిణ సమర్పించే సందర్భంలో ద్రుపదుని పైన జయాన్ని పొందమని కోరితే ద్రుపదుని కట్టగట్టుకు రావడం కోసం పెద్ద సైన్యంతో 100 మంది కౌరవులు ముందుగా బయలుదేరారు. ఎందుకంటే మనమే వెళ్దాము, మనం అతన్ని జయించి మనం అతన్ని బంధించి తీసుకొద్దామని ఒక ఉత్సాహంతో బయలుదేరారు. వారికందరికి కూడా ఒక విశ్వాసం ఏమిటంటే పాండవుల దగ్గర సైన్యం లేదు, మనం 100 మంది ఉన్నాము, మన దగ్గర సైన్యం కూడా ఉన్నదని ఒక విశ్వాసం. కానీ చివరికి ఏమైంది? ఆ ద్రుపద రాజు యొక్క, పాంచాల రాజు యొక్క రాజ్యంలో ఉండేటువంటి స్త్రీల చేత పిల్లల చేత కూడా దెబ్బలు తిని వచ్చారు. అందుకోసం ఆ ప్రమాణము అనగా సైన్యం యొక్క సంఖ్య అనేది ఎక్కడా కూడా పనికి రాదు. సత్వం ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది. అలాగే మనం ఈ విషయం కూడా తెలుసుకోవాలి. కృష్ణుని పైన దండెత్తడానికి వచ్చిన వాడు జరాసంధుడు. అతను కూడా పెద్ద సైన్యంతో వచ్చాడు, కానీ కృష్ణుడు ఒక్కడే యుద్ధం చేసి వారిని అందరూ కూడా వధించాడు, జరాసంధుడిని తప్ప. దీని ద్వారా తెలిసే విషయం ఏమిటంటే ఉత్సాహము, ఈ సైన్యం అనేది ఎక్కడా కూడా పనికి రాదు. అలాగే ఉత్సాహం గురించి కూడా మనం ఇక్కడే తెలుసుకోవాలి. జరాసంధుడు పెద్ద సైన్యంతో వచ్చాడు, ఎంతో ఉత్సాహంతో వచ్చాడు. 19 అక్షౌహిణ్య సైన్యంతో, ఇంకొకసారి 21 అక్షౌహిణ్య సైన్యంతో, ఈ విధంగా దాదాపుగా 19 సార్లు దండెత్తి ఎంతో ఉత్సాహంతో వచ్చినప్పటికీ కూడా ఎందరో అండదండలు పొందినప్పటికీ కూడా తను జయాన్ని పొందలేకపోయాడు. అందుకోసం ప్రమాణము అనగా సైనికులు, సైన్యం యొక్క సంఖ్య ఇది ఎక్కడా కూడా పనికి రాదు. అలాగే ఉత్సాహం కూడా పనికిరాదు. చివరికి పనికొచ్చేది ఏమిటంటే సత్వం మాత్రమే. మనలో ఎంత సత్తా ఉన్నదనే మాత్రమే, దాని ద్వారా మాత్రమే యుద్ధం చేయగలమే కానీ ఇంకా ఏది కూడా కాదు. అటువంటి సత్వం మన దగ్గర ఉన్నది. మనం 5గురే ఉన్నా కూడా చాలు. ఆ 5గురమే మనం కౌరవులతో యుద్ధం చేసి మనం జయాన్ని పొందవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సత్వం హి మూలమర్థస్య వితథం యతతోన్యథా నతు ప్రసక్తం భవతి వృక్షఛాయేవ హైమిని. హేమంత ఋతువులో మనం చెట్టు యొక్క నీడలో అలా ఉంటాం. ఉన్నప్పుడు చెట్టు యొక్క నీడైతే ఉన్నది, కానీ ఆ చెట్లలో కాస్త ఆకులు తగ్గి ఉంటాయి, కానీ నీడలో ఉన్నట్టే. అలాగే మనలో ఉండేటువంటి మిగతా అన్ని కూడా అటువంటివి, కానీ సత్వం మాత్రం చెట్టు లాంటిది. వృక్ష ఛాయలో ఉన్నాము, కానీ పరిపూర్ణ ఛాయ లేదు. ఏ విధంగా అయితే వృక్షం మాత్రం అలాగే ఉంటుందో, అందులో ఉండేటువంటి ఆకులన్నీ కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయో, అదేవిధంగా మనిషిలో ఉండేటువంటి సత్వమే మూలము. ఇదే అర్థానికి కారణం. సంపదలకి కారణం ఏమిటంటే సత్వము. ఈ సత్వం ఉంటే చాలు, రాజ్యాన్నైనా పొందవచ్చు, ఎన్నో ధనధాన్యాది సంపదలను పొందవచ్చు, స్త్రీలను, అశ్వాలు, గోవులు, ఈ విధంగా సకల సంపదలకు కూడా మూలమైనది సత్వమే కారణము. మిగతా అంతా కూడా అబద్ధమే అని భీముడు చెప్పాడు. అర్థత్యాగోపి కార్యస్యాత్ అర్థం శ్రేయాంసమిచ్చత బీజోపమ్యేన కౌంతేయ మాతే భూతత్ర సంశయ. ఒక్కొక్కసారి విచిత్రమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయాన్ని భీముడు చక్కగా ఉదాహరిస్తూ ఉన్నాడు.
ఎక్కువ శ్రేయస్సు కలిగించేటువంటి ప్రయోజనాన్ని ఎవరైతే అభిలషిస్తూ ఉంటారో వారు సామాన్యమైనటువంటి ప్రయోజనాన్ని కొన్నిసార్లు వదులుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం ఉద్యోగంలో ఉన్నాము. ఉద్యోగంలో ఉండే సందర్భంలో మనకు రోజుకి ఇంత నియతమైనటువంటి జీతం ఉంటుంది. కానీ మన ఇంటిలో కార్యక్రమం ఉంటుంది, ఏదో పెళ్లిలో ఇత్యాది ఏదో కారణాలు. ఆ కారణాల వల్ల మనం ఆ జీతాన్ని కోల్పోవలసి వస్తే, ఒక రోజు 2 రోజులు 3 రోజుల్లో జీతాన్ని కోల్పోవలసి వస్తే అది పెద్ద విషయం కానే కాదు. ఎందుకంటే మన కుటుంబం కన్నా ఏది ప్రధానం కాదు కదా. ఎక్కువ శ్రేయస్సు కలిగించేవి ఇవన్నీ కూడా, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా. దీనికోసం చిన్న చిన్నటువంటి శ్రేయస్సుని కోల్పోతే అందులో పెద్ద ప్రమాదం లేదు. అదంతా కూడా విత్తనం ద్వారా వచ్చేటువంటి పోలిక వంటిది. అంటే రైతుగా ఉండేవాడు 100 విత్తనాలు చల్లుతాడు. 100 విత్తనాలు చల్లితే అందులో కొన్ని మాత్రమే మొలక కాసి కొన్ని ద్వారా మాత్రమే మనం పైరుని పొందుతాడు రైతు. కొన్ని ద్వారా పైరుని పొందలేడు కూడా. అప్పుడు లేదు నేను వేసినన్ని కూడా విత్తనాలు మొలక రావాల్సిందే, అలా రావు కాబట్టి నేను విత్తనాన్ని వేయనని ఏ రైతు అని అంటాడా? కొన్ని పోయినా పర్వాలేదు, అధిక సంఖ్యలో వస్తాయి కదా. బహుప్రయోజనం కలుగుతుంది కాబట్టి స్వల్పమైనటువంటి నష్టాన్నైనా నేను భరించవచ్చు అనే భావనతో రైతు ఏ విధంగా అయితే కృషిని సేద్యాన్ని చేస్తాడో, అదేవిధంగా మనిషి కూడా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు పొందే సందర్భంలో అల్పమైనటువంటి ప్రయోజనాల్ని కొన్ని వదులుకోవలసి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మాతే భూత్ర అత్ర సంశయ. అంటే మనమందరూ కూడా ఇప్పుడు వనంలో ఉన్నాము. ఈ వనం నుండి వెళ్ళిపోతే ఆ అపవాదం వస్తాయో ఈ అపవాదం వస్తుందో అని నీవు ఆలోచించవద్దు. ఎందుకంటే ఇతపూర్వం కూడా చెప్పాడు, సంవత్సర శబ్దానికి దినమనే అర్థం ఉంది కాబట్టి 13 రోజులు మనం అలా గడిచిపోతే చాలు, ఆ సంవత్సరాలు ఉన్నట్టే. అలాగే మన బాహుపరాక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మిగతా వారందరూ కూడా ఏమంటారు అనే ఆలోచన వద్దు. మనం వెంటనే యుద్ధానికి బయలుదేరుతాం, జయాన్ని పొందవచ్చు. అర్థేనత సమోనర్థో ఎత్ర లభ్యేత నోదయ నతత్ర విపణః కార్యం ఖరకండూయనం హి తత్. ఏ విధంగా అయితే ఖరము అనగా గాడిదకి దురద అవుతూ ఉంటే మనం దాన్ని గోకితే ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరైతే ఖరాన్ని గాడిదని అకారణంగా స్పర్శ చేస్తాడో వాడు స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అంటే గాడిదను ముట్టుకోవడం వల్ల నీకు వచ్చినటువంటి ఫలితం ఏమంటే స్నానము, శచైల స్నానము ఇత్యాది ఏవైతే శుద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఖరకండూయనం దాని యొక్క దురదను నివారించడం కోసం దాన్ని తాకి అలా గోకడం అనేది ఏ విధంగా అయితే వ్యర్థమో, అలాగే ఎవడైతే అర్థం ద్వారా కొన్ని అనర్థాలను పొందుతాడో ఆ అర్థానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు మనం ఒక అర్థాన్ని పొందడానికి వచ్చాం, అదేమిటంటే ఈ వనవాసం అనే అర్థం. దీని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉండదా? ఏమీ ప్రయోజనం లేదు. అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి వారి వాదన జరిగేదాన్ని మాత్రమే మనం ఇక్కడ గ్రహిస్తే అందులో స్పష్టమైనటువంటి అర్థం ఒకటే, వెంటనే యుద్ధానికి వెళదాం, మనకు సామర్థ్యం ఉంది కాబట్టి, ఇది మాత్రమే. ఆ విధంగా ఖరకండూయనం అనేది ఏ విధంగా అయితే నిరర్థకమో అలాగే మనం ఇలా మౌనంగా ఉండటం కూడా నిరర్థకమే. నతత్ర విపణ కార్య, ఇదంతా కూడా అభ్యుదమే నువ్వు అనుకుంటున్నావు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, వెంటనే యుద్ధానికి వెళదాం. ఏవమేవ మనుష్యేంద్ర ధర్మం త్యక్త్వాల్పకం నరః బృహంతం ధర్మమాప్నోతి సబుద్ధ ఇతి నిశ్చితం. అలాగే ఎవడైతే చిన్న చిన్న వాటిని కోల్పోతాడు కానీ బహుళ ప్రయోజనాల్ని పొందుతాడు, వాడు బుద్ధిమంతుడు, వాడు వివేకవంతుడు. మహాప్రయోజనం కోసం అల్ప ప్రయోజనాన్ని వదులుకోవాలయ్యా, ఇదేమ రాజధర్మం కదా. అమిత్రం మిత్ర సంపన్నం మిత్రైర్భిందంతి పండితాః భిన్నైర్మిత్రైః పరిత్యక్తం యువానం కురుతే వశం. అటువైపు 100 మంది ఉన్నారు దుర్యోధనాదులు. వారందరూ కూడా మంచి యవ్వనంలో ఉన్నారు, మంచి బల సంపన్నులు. అటువంటి వారితో మనం యుద్ధం చేయగలమా అని ఒక చిన్న సందేహం. అందుకొక మంచి విషయాన్ని చెబుతారు నీలకంఠాచార్యుల వారు. యదేక స్థవిరో వేత్తి నతత్తరుణ కోటయః. ఒక స్థవిరుడు అనగా ఒక వయసు పైబడ్డవారు లేకపోతే జ్ఞానవృద్ధులు, అటువంటి వారు తెలిసినటువంటి విషయాలను 100 మంది తరుణులు కూడా తెలుసుకోలేరు. అటువంటి జ్ఞానవృద్ధులం మనము. మన ముందు వారెంత అని చెబుతున్నాడు భీముడు. అమిత్రం మిత్ర సంపన్నం, వారందరూ కూడా అల్పబుద్ధులు, వారందరూ కూడా యవ్వనంలో ఉన్నారు కానీ బుద్ధిమాంద్యం అనేది వారి దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర అటువంటి బుద్ధిమాంద్యం లేదు.
మనకు బాహుబలము ఉన్నది, అలాగే బుద్ధిబలం కూడా ఉన్నది. కాబట్టి మనమందరూ కూడా వయస్సు పైబడ్డ వారిలాగే లెక్కకు, అనగా జ్ఞానవృద్ధులకు లెక్క. అలాగే మనం కూడా వారితో పాటు మనం కూడా యవ్వనావస్థలోనే ఉన్నాం. ఆ 100 మందికి సరిపోయేంతవంటి 100 మంది కాదు, వారితో పాటు ఇంకా పెద్ద సైన్యం వచ్చినా కూడా వారిని కూడా ఎదురు వేసుకుని మనం యుద్ధం చేసేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి మనకు సందేహం వలదు. సత్వేన కురుతే యుద్ధం రాజన్ సుబలవానపి నోద్యమేన నహోత్రాభి సర్వాహ స్వీకురతే ప్రజాః. ప్రజలని ఆకర్షించాలి, లేకపోతే రాజ్యాన్ని పొందాలంటే చక్కటి ఆలోచన చేయాలి, చక్కటి ఉపాయాన్ని అనుసరించాలి. అదేమిటి అంటే సత్వేన కురుతే యుద్ధం. ఎప్పుడైనా సరే మన సత్వాన్ని ఉపయోగించుకొని మనం యుద్ధాన్ని చేయాలి. మనం 13 సంవత్సరాలు ఇక్కడ గడిపి వేస్తాం. 13 సంవత్సరాల్లో వాడు ఎంత సైన్యాన్ని కూడబెడతాడో తెలియదు. ఇంకా మనపైన ఎటువంటి కుహక బుద్ధిని, కుహక ఉపాయాలను ఉపయోగించి మనల్ని ఇంకా ఎంత అణుగుతొక్కుతాడో తెలియదు. అటువంటి వాడికి మనం సమయం ఇవ్వడం అనేది మాత్రం ఇది యుక్తం కాదు. వాడు బలాన్ని ఎంతైనా పుంజుకోవచ్చు. అలాగే వాడికి అనేక మిత్రులు ఉన్నారు. ఆ విషయాన్ని, మైత్రి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెబుతారు. వాడికి ఆ విధంగా బలం పుంజుకునేటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. కాబట్టి వెంటనే 13 రోజుల తర్వాత వెంటనే వాసుదేవుని సహాయం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది మనం యుద్ధానికి వెళదాము. సర్వథా సంహతైరేవ దుర్బలైర్బలవానపి అమిత్రః శక్యతే హంతుం మధుః భ్రమరైరివ. ఒకడుంటాడు, వాడు మధువుని సేకరించడం కోసం వెళ్తాడు. అక్కడ మధుకీటకాలు ఉంటాయి, అనగా తేనెటీగలు. ఆ తేనెటీగలని వీడు ఒక్కడే, తేనెటీగలు మాత్రం అనేకం ఉన్నాయి. ఒకసారి నిప్పు పెడతాడు, కొన్నిటిని కాల్చివేస్తాడు, కొన్నిటిని తరిమి వేస్తాడు, కొన్నిటిని దూరం పడవేస్తాడు, అక్కడ తేనెను స్వీకరించి వస్తాడు. ఈ విధంగా ఒక్కడే కానీ అనేక తేనెటీగలు నివారించి తను మధువుని సంగ్రహించాడు. దీనికి వ్యతిరేకంగా ఒక్కడే వెళ్ళాడు, వాటి ద్వారా చంపబడ్డాడు. అకస్మాత్తుగా తను ఏదో కారణాల చేత చంపబడ్డాడు. ఇక్కడ రెండు కూడా ఉన్నాయి, అన్వయ వ్యాప్తి ఉన్నది, వ్యతిరేక వ్యాప్తి ఉన్నది. అనగా ఒక్కడే వెళ్ళినప్పుడు తను మధువుని సేకరించిన సందర్భము ఉన్నది, ఒక్కడే వెళ్ళినప్పుడు తను వాటి చేత వధింపబడినటువంటి సందర్భం కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే బుద్ధిమంతుడు వెళ్తాడో వాడు మాత్రం తన ప్రయోజనాన్ని ఖచ్చితంగా తను చేసుకుని వస్తాడు. అతని కార్యదక్షత అనేది అటువంటిది. అటువంటి మిత్రులని మనం పొందాలి. మనం పొందడం కాదు, వాడి యొక్క మిత్రులను కూడా వాడికి శత్రువులుగా మార్చాలి. ఆ విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. అమిత్రః శక్యతే హంతుం మధుః భ్రమరైరివ. వాడి యొక్క మిత్రులు ఎవరైతే దగ్గరున్నారో వారినందరూ కూడా విడగొట్టాలి. ఇదే కదా మన పైన ఎందరో చేసినటువంటి దుష్కృత్యము. అంటే భీముడు చెప్పేది ఇక్కడ దుష్టుల్ని ఏ విధంగా వధించాలని భీముడు చెబుతున్నాడు. విభజించు పాలించనేది ఇతపూర్వం ఉండేది మన భారతదేశంలో. కానీ భీముడు చెబుతున్నాడు, ఈ విధంగా మనం అల్పసంఖ్యాకులమైనప్పటికీ కూడా వారు బహుసంఖ్యాకులైనా కానీ మనం ధర్మబద్ధంగా ఉన్నాం కాబట్టి మనం వారిపైన గెలుపుని పొందలేమో అని నీవు అనుకుంటున్నావేమో. కానీ అన్నయ్య అలా కాదు. ఎవడైతే తేనెను సేకరించి వచ్చాడో, ఎవడైతే తేనె తీసుకురావడానికి విఫలమైపోయాడో వాడి గురించి వదిలివేయి. కానీ కొందరు తేనెని అలాగే వారు సేకరించి తీసుకువస్తున్నారు కదా, అటువంటి వారిని మనం ఇక్కడ ఆదర్శప్రాయంగా తీసుకుందాము అని భీముడు ఇటువంటి విషయాలను చెబుతున్నాడు. ఏ విధంగా అయితే పలు తేనెటీగలు కొన్ని లక్షల్లో వేలల్లో ఉండవచ్చుగాక, అటువంటి తేనెటీగలు కుడుతున్నా కూడా వాటి దాడిని తప్పించుకొని ఏ విధంగా అయితే తను తేనెను సేకరించాడో వాడిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా వారిపైన దాడికి వెళదాము అని భీముడు చెబుతూ, యథారాజన్ ప్రజా సర్వాః సూర్యః పాతిగభస్తిభిః అత్తి చైవ తథైవత్వం సదృశః సవితుర్భవ. అనయ్య, ఏ విధంగా అయితే సూర్యుడు తన కిరణాల ద్వారా రసాన్ని సేకరిస్తాడు, ఈ విషయాన్ని దివ్య ప్రబంధాదుల్లో చెబుతారు. అక్కడ చెబుతారు, సూర్యుడు ఎక్కడైతే తను నీటిని సేకరించాలంటే చిన్న చిన్న నీటి వనరుల నుండి నీటిని సేకరించవద్దు అని సూర్యుడిని ప్రార్థిస్తాడు. ఎందుకంటే చిన్న నీటి వనరులో ఉండేటువంటి నీరంతా కూడా ప్రాణులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సముద్ర మధ్యంలో అక్కడ ఉండేటువంటి నీటి శాతం అనేది అధికంగా ఉంటుంది. అక్కడ నీటిని సేకరించడం వలన ఎటువంటి ప్రాణులకు ఏ ఇబ్బందులు లేవు. అందుకోసం ఓ సూర్యభగవాన్,
అటువంటి ప్రదేశంలో చాలా లోతుగా అలాగే అధికమైనటువంటి నీరు ఉండేటువంటి ప్రాంతం ద్వారా నీటిని సేకరించమని అక్కడ ప్రార్థిస్తారు. అదే విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. ఏ విధంగా అయితే సూర్యుడు అధికమైనటువంటి నీటిని తన కిరణాల ద్వారా సేకరిస్తాడో అదేవిధంగా రాజు కూడా తన ప్రజల ద్వారా తను పన్నుని సేకరించి తద్వారా రాజ్యం యొక్క సంక్షేమాన్ని నిర్వహించాలి. పన్నుని సేకరించకపోతే రాజ్యం యొక్క మనుగడ అనేది సాధ్యం కాదు. అందుకోసం ఆ పన్నును సేకరించడం కూడా రాజు యొక్క ధర్మం అని చెబుతున్నాడు భీముడు. ఏతచ్చాపి తపోరాజన్ పురాణమితి నశ్రుతం విధినా పాలనం భూమే యత్కృతం నః పితామహైః. మనం రాజ్యపాలనకు వెళదామని భీముడు చెబుతున్నాడు. ఈ రాజ్యపాలన అనేది మనకు శాస్త్ర విహితమైనది. క్షత్రియులు ఎవరైతే ఉంటారో వారు రాజ్యపాలననే చేయాలి. అది కూడా మనకు వేద విహితమైనటువంటి తపస్సు. ఏ విధంగా జ్ఞానార్జన అనేది బ్రాహ్మణుని యొక్క కృత్యమో అతని తపస్సో స్వాధ్యాయాత్ న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచన ఏవేతి నాకోమోద్గల్య అని చెప్పిన విధంగా స్వాధ్యాయం తప్ప మరొక తపస్సు బ్రాహ్మణునికి విహితం కాదు. అదేవిధంగా క్షత్రియుని యొక్క తపస్సు అంటే ఏమిటంటే ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించడం, ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించడం. ఇదే తపస్సు కాబట్టి మనం అటువంటి వేద విహితమైనటువంటి తపస్సును చేద్దాం. ఇదంతా కూడా మనం మాత్రం చేయడం కాదు, మన పూర్వీకులందరూ కూడా ఇటువంటి రాజ్యపాలననే తపస్సుగా భావించి వారందరూ కూడా చేశారు. న తథా తపసా రాజన్ లోకాన్ ప్రాప్నోతి క్షత్రియః యథా సృష్టేన యుద్ధేన విజయేనేతరేణ వా. అన్నయ్య, అలాగే వేదవిహితమైనటువంటి యుద్ధంతో, అలాగే వేదవిహితమైనటువంటి యుద్ధకాంక్షతో మనం యుద్ధంలో విజయాన్ని పొందాలి. అకస్మాత్తుగా యుద్ధంలో మనం వీరమరణాన్ని పొందినా కూడా మనకు స్వర్గం అనేది తథ్యమే. కానీ ఈ విధంగా మనం వనంలో కూర్చుని తపస్సు తద్వారా వచ్చేటువంటి పుణ్యభాగం అనేది చాలా కొంతే. క్షత్రియుడనేవాడు ఎప్పుడు కూడా రాజ్యపాలన చేయాలి, రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్ష ఉండాలి. కానీ అది కూడా అల్పంగా ఉండాలి. రాజ్యకాంక్ష అంటే అక్కడ ప్రజారంజకంగా ఉండాలి, ప్రజల యొక్క నష్టం ఎక్కువ కాకుండా, అనగా ప్రజామరణం అనేది ఎక్కువగా సంభవించకుండా, అంతా కూడా సామదాన భేదదండాలతో దండనీతి అనేది చివరికి సామదాన అనే ఉపాయాలతో అనుసరించి ఎవరైతే అధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్నారో అటువంటి వారి ద్వారా వారి రాజ్యాలని మన అధీనంలో తెచ్చుకోవాలి. మన అధీనంలో తెచ్చుకోవడం ఎందుకోసమంటే రాజ్యాన్ని విస్తరించాలి, సమస్త ప్రపంచం కూడా మన గుప్పెట్లో ఉండాలని అర్థం కాదు. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ధర్మం అనేది, న్యాయం అనేది చివరి వరకు అందాలి అనే విషయాన్ని భీముడు చెబుతున్నాడు. ఇదే మన తపస్సు, దీనికన్నా గొప్ప తపస్సు మరేదీ లేదు. మనం వనంలో కూర్చున్నాము, యజ్ఞయాగాదులు చేద్దాము, ముక్కు మూసుకుని తపస్సు చేద్దామంటే ఇది గొప్ప తపస్సు కాదు. ప్రజారంజకంగా మన రాజ్యాన్ని విస్తరించాలి, ప్రజారంజకంగా మనం రాజ్యాన్ని పాలించాలి, ఇదే గొప్పదైనటువంటి తపస్సు. అపేయాత్ కిల భాసూర్య లక్ష్మీశ్చ చంద్రమసస్తథా ఇతి లోకో వ్యవసితో దృష్ట్వేమాం భవతో వ్యథాం. అలాగే అన్నయ్య, నీవు నీ ప్రభను కోల్పోతూ ఉన్నావు. నేను ఇన్ని మాటలు నీకు చెబుతున్నాను కదా, తద్వారా నీ మనసుకు ఎంతో వ్యథ కలిగి ఉండవచ్చుగాక. కానీ నీవు అలా కోల్పోవద్దు. మనోస్థైర్యాన్ని ఎప్పటికైనా నీవు కోల్పోవద్దు. అకస్మాత్తుగా నీవు కోల్పోతే చంద్రుని యందు ఉండేటువంటి ప్రకాశం, సూర్యునిలో ఉండేటువంటి కాంతి కూడా తగ్గిపోతుందో ఏమో. సామాన్యంగా మనకు ఉదయం పూట సూర్యుడు రాకపోతే ఆ సూర్యుని రాకపోవడం వలన చీకట్లోనే మనం ఉంటాం. ప్రజలందరూ కూడా అంధకారంలోనే ఉంటూ అలా అందరూ కూడా నిద్రాసక్తులైపోతారు, సోమరిపోతనం అనేది మనకు వచ్చేస్తుంది. అలాగే రాత్రికాలంలో కూడా చంద్రుని యొక్క వికాసం, చంద్రుని యొక్క ఉదయం, చంద్రోదయం ద్వారా ఏ విధంగా అయితే కమలాలన్నీ కూడా, కలువ పూలన్నీ కూడా వికసిస్తాయో ప్రజలందరూ కూడా అటువంటి ఉత్సాహాన్ని పొందుతారు. ఆ విధంగా నీవు ఉండాలి. అనగా సూర్యుని వలె, నిండు ప్రకాశం ఉన్నటువంటి సూర్యుని వలె, పౌర్ణిమ చంద్రుని వలె నీవు ఎప్పుడు కూడా ప్రకాశాన్ని పొంది ఉండాలి. నేను చెప్పేటువంటి మాటలకు నీవు నొచ్చుకోవద్దు అని భీముడు వినయంతో ఈ మాటలను చెబుతున్నాడు. ఇంకొన్ని మాటలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.